హలో ఎవ్రీవన్, ఈరోజు మనం దోసకాయతో నిలవ పచ్చడి ఎలా చేయాలో చూద్దామా. దోసకాయ ముక్కలని చిన్నగా కట్ చేసి గిన్నెలో వేసుకొని అందులో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు ముక్కలకి పట్టేలాగా ఒకసారి కలిపి ఒక 10-15 నిమిషాలు పక్కన పెట్టాలి. దోసకాయ నిలవ పచ్చడికి పొట్టు తీయాల్సిన అవసరం లేదు. ఒక 10-15 నిమిషాల తర్వాత నీరంతా బయటికి వస్తుంది దోసకాయల నుంచి. ఆ నీరుని పిండేసి మనం ముక్కలని సపరేట్ చేసుకోవాలి. అలా సపరేట్ చేసుకున్న ముక్కలని పక్కన పెట్టి నీళ్లు వంపేసేయాలి. దోసకాయలో వాటర్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి పచ్చడి ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అదే మనం ఇలా నీరు తీసేస్తే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. వాటర్ అన్నీ తీసేశాక ముక్కలు గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు మనం దోసకాయ ముక్కల్లో ఆవపొడి, మెంతి పొడి, ఇంకా జీలకర్ర పొడి వేసుకోవాలి. ఆవపొడి వేసుకుంటే మనకి దోసకాయ ముక్కలు గట్టిగా ఉంటాయి, లేదంటే ముక్కలు మెత్తబడతాయి. మెంతి పొడి కొద్దిగా వేసుకోవాలి, లేదంటే పచ్చడి చేదెక్కుతుంది. ఈ 3 పిండిలు వేశాక అందులోకి మనం ఇప్పుడు ఉప్పు, కారం వేసుకోవాలి. ఇంకా కొద్దిగా పసుపు కూడా. పచ్చళ్ళలో అన్ని మసాలాలు వేశాక కడాయి తీసుకొని అందులో నూనె పోసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు పోపు కోసం ఆయిల్ కొద్దిగా వేడయ్యాక అందులోకి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి వేసుకుంటే బాగుంటుంది. ఇంకా కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవాలి. పోపు కొద్దిగా చల్లారాక మనం దోసకాయ ముక్కల్లోకి ఈ పోపుని వేసుకొని కలుపుకోవాలి. పచ్చళ్ళలోకి ఎప్పుడైనా మనం పోపు చల్లారిన తర్వాతే వేసుకోవాలి, ముందే వేసుకోకూడదు. పోపు వేశాక దోసకాయ ముక్కల్ని ఒకసారి కలిపితే మన దోసకాయ పచ్చడి రెడీ. ఈ దోసకాయ నిల్వ పచ్చడి మనం ఒక 10-15 డేస్ స్టోర్ చేసుకోవచ్చు. దోసకాయ పచ్చడి మనం ఉప్మాలో, అన్నంలో తిన్నా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ఇలా దోసకాయతో నిల్వ పచ్చడి ట్రై చేశారా? చేయకపోతే చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి వెళ్ళొచ్చు కదా. థ్యాంక్ యూ.